చంద్రబాబుకు 2026 కష్టకాలమేనా? మాటలతో 2025ను గడిపేసిన చంద్రబాబు లక్షల కోట్ల ఎంఓయూలు పెట్టుబడులుగా మారతాయా? ఇప్పటికే అమరావతి రైతుల తిరుగుబాటు, రైతుల ఆందోళనలను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు? జగన్ ప్రజా ఆందోళనలను సమర్థంగా ఎదుర్కోగలరా? లోకేష్తోనే చంద్రబాబుకు అసలైన ఇబ్బందా? అంతర్గత కుమ్ములాటలతో బాబుకు ఇబ్బందులు తప్పవా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఏడాదిన్నర పూర్తి చేసుకుని కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 2025 మొత్తం గత వైసీపీ పాలన వైఫల్యాలను ఎత్తి చూపుతూ జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబుకు 2026 అసలైన పరీక్ష కాలం కానుంది. విశాఖ సిఐఐ సదస్సులో కుదిరిన 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తేవడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. 2024లో యువత ఓట్లే కూటమిని అధికారంలోకి తెచ్చాయి. మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న ఐటీ తయారీ రంగాల్లో భారీగా ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంది. స్కిల్ సెన్సెస్ ద్వారా శిక్షణ ఇచ్చి ఏడాదిన్నరలో యువతకు ఉపాధి చూపకపోతే చంద్రబాబుపై వ్యతిరేకత మొదలయ్యే ప్రమాదం ఉంది. రాజధాని అమరావతి నిర్మాణం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. వరల్డ్ బ్యాంక్ నిధులు అందినప్పటికీ 2026 నాటికి అక్కడ ఐకానిక్ భవనాలు కనిపిస్తేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టడం, నిర్మాణ పనులను వేగవంతం చేయడం బాబుకు 2026లో ఒక అగ్ని పరీక్షగా మారనుంది. కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్లు వంటి పథకాలు అమలు చేస్తున్న మరికొన్ని హామీలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలకు నిధులు సర్దడం కత్తిమీద సాములాంటిదే. జగన్ సంక్షేమ మార్కును బాబు ఎలా ఢీకొంటారో చూడాలి. పోలవరం నీటి ప్రాజెక్టులు, పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్లో పురోగతి 2026లో కీలకం కానుంది. కేంద్ర సహాయంతో డెడ్లైన్ లోపు పనులు పూర్తి చేయాలి. రాయలసీమ ప్రాజెక్టులపై దృష్టి సారించి సాగునీటి రంగంలో తన మార్కు చూపడం ద్వారా బాబు రైతు వర్గాల మద్దతును పదిలపరుచుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు విపక్ష నేత జగన్ ప్రజాక్షేత్రంలోకొచ్చే ప్రయత్నం చేస్తుండగా చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలతో దాన్ని ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరం. 2026లో జగన్ చేసే పాదయాత్రలు లేదా పోరాటాలు బాబుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు లోకేష్ను ఎలా ఎదుర్కొంటారనేది కూడా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే లోకేష్ను చాలా మంది షాడో సీఎంగా పిలుస్తున్నారు. చంద్రబాబు పేరుకు సీఎంగా ఉన్న ప్రభుత్వంపై ఆధిపత్యం కోసం లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.